తెలంగాణ ప్రజలందరికీ కూడా బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి శుభాకాంక్షలు. మరి ఏదైతే అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్ 3 ప్రకారం మర్నాడు కేసీఆర్ గారు 14 ఏళ్ల సుదీర్ఘ పోరాటం చేసి అన్ని రాజకీయ పార్టీలను నొప్పించి రాజ్యాంగబద్ధంగా తెచ్చుకున్న ఈ రాష్ట్రంలో 10 ఏళ్ళు కులాలకు మతాలకు అతీతంగా అందరికీ అన్ని విధాలుగా సహకారం చేస్తూ మనం ముందుకెళ్ళినాం. మరి అందుకే జ్ఞాపకార్థంగా నడిబొడ్డులో హైదరాబాద్లో కూడా అంత పెద్ద విగ్రహం ఏర్పాటు చేసినాం. మరి ప్రస్తుత ప్రభుత్వం అబద్ధాల హామీలతో బయటకొచ్చి రాష్ట్రం గవర్నమెంట్లోకి వచ్చి మరి ప్రజలందరినీ మోసం చేస్తుంటే కాదు ఉన్న అంబేద్కర్ విగ్రహాన్ని కూడా పూలదండగా లేని దీన స్థితిలో మరి గవర్నమెంట్ ఉంది. మరి ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. మరి ఏదైతే రాజ్యాంగం ప్రకారం వచ్చిన అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం రాష్ట్రం వచ్చిన తీరులో మనం ముందుకెళ్తూ ఉంటే మరి అన్నింటినీ కాలరాస్తూ ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ముందుకెళ్తా ఉంది. మరి రాబోయే రోజుల్లో ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు, గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్కు బుద్ధి చెప్తారని చెప్పి కోరుకుంటూ మరొక్కసారి యావత్ తెలంగాణ ప్రజలకు యావత్ దేశ ప్రజలందరూ కూడా 134వ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాం. భారత రాజ్యాంగ నిర్మాత మానవ హక్కుల కోసం అలాగే స్త్రీల సమాన హక్కుల కోసం నిరంతరం పోరాటం చేసినటువంటి స్ఫూర్తి ప్రదాత అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మా బీఆర్ఎస్ పార్టీ తరఫున మా నాయకులమంతా కలిసి ఈరోజు నిజామాబాద్ నడిబొడ్డులో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు అర్పించి నివాళులర్పించడం జరిగింది. మరి అదేవిధంగా ఈరోజు ఎస్సీసీఎల్ అధ్యక్షులు నీలగిరి రాజన్న గారి ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కూడా ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఎండలు బాగా ఉన్నాయి, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా మజ్జిగలు అందించాలని చెప్పేసి చక్కగా ఈ కార్యక్రమాన్ని మన రాజన్న గారు ఏర్పాటు చేశారు. అలాగే ఏదైతే ఆయన భారత రాజ్యాంగం నిర్మించి ప్రజలకు ఏ విధంగా అయితే బాధ్యతలు హక్కులు అన్నీ కూడా స్వేచ్ఛ సమానత్వం ఇచ్చారో మరి అవన్నీ కూడా ఆచరిస్తూ మరి ముందుకెళ్లాల్సిందిగా ఆయన మనకు ఒక బాధ్యతను అప్పచెప్పడం జరిగింది. మరి అదేవిధంగా 2014లో గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉద్యమం చేసి మన తెలంగాణను తీసుకొచ్చిన తర్వాత 10 ఏళ్ళు పరిపాలించినప్పుడు కూడా చక్కగా ఏదైతే భారత జాతిపితగా మనము ఏ విధంగా అయితే అంబేద్కర్ గారిని చెప్పుకుంటాము, ఈరోజు తెలంగాణ జాతిపితగా కేసీఆర్ గారు కూడా మనం గుర్తించాం. ఎందుకంటే ఆయన ఏ విధంగా అయితే ఆశయాలతో ఆయన ముందుకెళ్లారో అలాగే కేసీఆర్ కూడా ఆయన ఆశయాలతో ముందుకెళ్ళి మరి 125 అడుగుల ఎత్తైనటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని కూడా ఆయన ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరు కూడా తల ఎత్తుకొని ఏ విధంగా అయితే బడుగు బలహీన వర్గాలు ముందుకు రావాలని అయితే ఆయన ఆలోచన చేశారో అదేవిధంగా అంత పెద్ద విగ్రహాన్ని ఆయన స్థాపించడం జరిగింది. మరి అదేవిధంగా ఆయన సూచించినటువంటి దళిత బంధు కానివ్వండి వాళ్ళంతా కూడా పైకి రావాలి, ఎస్సీ ఎస్టీలు అందరూ కూడా పైకి రావాలి, వాళ్ళంతా కూడా సమాజంలో గౌరవంగా తలెత్తుకొని తిరగాలని చెప్పేసి ఎంతో చక్కటి కార్యక్రమాలు పథకాలు సంక్షేమ పథకాలు అలాగే నిరంతర అభివృద్ధి చేసి ఈరోజు తెలంగాణను మొత్తం మన భారతదేశంలోనే నంబర్ 1 ఒక స్టేట్గా మన కేసీఆర్ గారు తీర్చిదిద్దడం జరిగింది. ఆ విధంగా మేమంతా కూడా అందరం కూడా ఒకరినొకరు సహకరించుకుంటూ మరి ఈరోజు చూస్తే గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఏదైతే అంబేద్కర్ గారి విగ్రహాన్ని స్థాపించారో మరి దానికి కనీసం పూలమాల కూడా వేసేంత ఇంగిత జ్ఞానం లేనటువంటి ప్రభుత్వాన్ని ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే అది ఎవరు స్థాపించారనేది ముఖ్యం కాదు, ఏ